రాష్ట్రంలో ఏదైతే ఉందో కూటమి వర్సెస్ వైసీపీగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కూటమి అయితే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది రాష్ట్రంలో అని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏకంగా కల్తీ చేసి మరీ వారు ఏకంగా ఎదురుదాడి చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మనతో పాటు సత్యకుమార్ యాదవ్ మంత్రి గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు ఆ కల్తీ అంశం పక్కన పోయి ఏకంగా అది ఎక్కడికో దారితీసే పరిస్థితులు కనిపిస్తుంది. ప్రధాన ఉద్దేశం, ప్రతిపక్షం ప్రధాన ఉద్దేశమే అది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారు అవినీతికి పాల్పడి ఆ క్రమంలో ఆలయ పవిత్రతని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మంటగలపడమే కాకుండా అదేవిధంగా కొన్ని కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్న క్రమంలో ఈ రకంగా వాటిపై నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. సిట్లో కానీ ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. సిట్లో ఇంకా బయటికి రిపోర్ట్ రాలేదు, కానీ కనిపిస్తున్న దాన్ని బట్టి సిట్లో కూడా పూర్తిగా అసలు నెయ్యే లేదు అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు సిట్ ఏమి ఇచ్చింది అనే విషయాన్ని పక్కన పెడితే 2022లోనే అప్పుడు ఈవోగా ఉంటున్న ధర్మారెడ్డి గారు, ఎఫ్ఏసీగా ఉంటున్న ధర్మారెడ్డి గారు ఈ ల్యాబ్ టెస్ట్లకు పంపిస్తే, దాంట్లో CFTRకి పంపిస్తే దాంట్లో స్పష్టంగా దీంట్లో నెయ్యే లేదు అన్న విషయం